హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురవారెడ్డి. 69 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కమిషన్లకు ఆశపడి దారాదత్తం చేశారని మండిపడ్డారు. హెచ్సీఏలో గత 15 ఏళ్లుగా తీసుకుంటున్న సొంత నిర్ణయాల్లో అవినీతి జరుగుతోందని, అందుకు నిదర్శనమే నమోదైన కేసులు అని తెలిపారు. మళ్లీ ఇప్పుడు అదే పద్ధతిలో 69 కోట్లను మంత్రి వివేక్ కంపెనీకి అందించారని ఆరోపించారు. దీనిపై న్యాయ పోరాటంతో పాటు సీఎం డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలన్నారు. కొలాబరేట్ అయితే ఇంకోసం టీసీతో సంబంధం లేకుండా టీంలు ప్రకటించుకుంటావా? ఈ సీజన్ 5 ఎండాకాలంలో శ్రీలంకలో ఏమాడుతావు క్రికెట్? ఎవరికి మనకు వస్తుంది ఇది ఆడితే? కాబట్టి హెచ్సీఏ విల్ఫుల్గా ఫ్రాడ్ చేస్తుంది, చీటింగ్ చేస్తుంది, మోసం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్సీఏ ఆగడాలు అరికడతాం. మీరు కొలాబరేట్ అవుతారా మాతోటి? అది బీసీసీఐ నిర్ణయం, మీ నిర్ణయం ఫైనల్ కావాలి. కానీ ఈ 69 కోట్లు మాత్రం రికవరీ మీరు కొట్లాడకపోతే మీ మీద మేము కొట్లాడతామని హెచ్చరిస్తున్నాం. ఫిబ్రవరిలో ఇది జరుగుతున్నప్పుడు ఆయన ప్రెసిడెంట్గా అపాయింట్ అయిన తర్వాత డబ్బులు పోయినాయి. ప్రెసిడెంట్ కానీ అపెక్స్ కౌన్సిల్ కానీ ఆథరైజ్ చేయకుండా డబ్బులు పోవద్దు. కోర్టు ఆర్డర్ ఉంది, కరెక్టే. కోర్టు ఆర్డర్ని ఛాలెంజ్ చేయడానికి మీ దగ్గర టైం ఉండే. నేను డైరెక్ట్గానే ఆరోపిస్తున్నా, అమర్నాథ్ను ప్రెసిడెంట్గా అపాయింట్ చేసిందే ఈ డబ్బులు దొబ్బేయడానికి. అమర్నాథ్ కొల్యూటెడ్గా వివేక్ సంబంధించిన వాళ్లకు పనిచేయడానికే ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యిండు. ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ మొత్తం తొత్తులుగా బొమ్మలుగా పనిచేస్తున్నారు. కాబట్టి పబ్లిక్లీ అకౌంటబుల్ మనీకి వీళ్ళు బాధ్యులు. వీళ్ళు కూడా క్రిమినల్ కేసులు పెట్టారు. విల్ఫుల్లీ ఇంటెన్షనల్లీ డబ్బులు పోతుంటే కూడా పట్టించుకోకుండా వదిలిపెట్టారు. కాబట్టి హెచ్సీ అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు అందరూ కూడా క్రిమినల్సే, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని టీసీఏ తరఫున డిమాండ్ చేస్తున్నాం.